అందరికీ నమస్కారం। ఈరోజు మా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి। రాజశేఖర రెడ్డి గారు అంటే మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలవని వాళ్ళు ఎవరు లేరు। రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా వైద్య వృత్తి చేయటమే కాకుండా 78లో అసెంబ్లీకి పోటీ చేసి అన్నిటికంటే ముఖ్యంగా ఓటమి ఎరగని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। అసెంబ్లీకి పోటీ చేయని, పార్లమెంటుకి పోటీ చేయని, ఇంతవరకు ఓటమి మాత్రం లేదు। చాలామంది నాయకులు ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు, కానీ ఎక్కువ సార్లు పోటీ చేసిన చంద్రబాబు నాయుడు కానీ ఎక్కువ కాలం అసలు పోటీ చేసి ఓడిపోకుండా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు। ఆ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండటమే కాకుండా ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి। చనిపోవటం కూడా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాతో చనిపోయారు ముఖ్యమంత్రి కూడా। తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు చేయటం వల్ల ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన గతులు మారిపోయాయి। ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజల యొక్క జీవన గతులు మార్చడంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చలవని చెప్పేసి మనం చేస్తున్నాం। ముఖ్యమని 3 చెబుతారు। అదృష్టవశాత్తు ఆ టైంలో నేను కూడా జిల్లా పరిషత్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉన్నాను, మా మాటలు కూడా చాలా బాగా సాగిపోయాయి। ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఒకటి పెట్టాం। అది ఇందిరమ్మ phase 1, phase 2, phase 3 అని పెట్టాం। అంటే ఏంటంటే మొత్తం ఊరిని కానీ టౌన్ను కానీ 3 విభాగాలుగా విభజించి 3 భాగాలుగా, ఒక భాగం 2005-6, ఇంకో భాగం 7-8, ఇంకో భాగం 8-9లో అడిగిన వాడికి లేదని కూడా గుర్తుపెట్టుకోండి। కుల మతాలకు సంబంధం లేదు, తర్వాత పార్టీలకు సంబంధం లేదు, అడిగిన వాడికి లేదనకుండా ఇంకా వాడికి కనుక ఒక 76 గజాలు కనుక స్థలం ఉంటే కట్టుకోమని చెప్పి మేమే వెళ్ళి అందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత, పక్షపాతం లేకుండా ఇల్లు ఇచ్చిన ఘనత ఆనాడి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అనేది మనం చూస్తున్నాం। రెండో ఇంపార్టెంట్ పాయింట్, పెద్ద జబ్బులు వస్తే ఎవరికైనా కావాల్సిన రోజులు ప్రపంచం మొత్తం మీద విద్యా వైద్యం। అలాంటిది ఎవరికైనా జబ్బు వచ్చినప్పుడు, పెద్ద జబ్బులు వస్తే చాలామంది పేదలు దానికి వైద్యం చేయించుకోలేక, ముఖ్యంగా ఆపరేషన్ చేసుకోలేక చనిపోతూ ఉంటారు। దానికి ఆరోగ్యశ్రీ అని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। ఎవరికైనా కానీ బిలో పావర్టీ లేని వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు సపరేట్గా ఇచ్చి దాని ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాకుండా ఖరీదైన స్టార్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఫ్రీగా వైద్యం చేయించడానికి ఉద్దేశించబడింది ఆరోగ్యశ్రీ। అప్పుడు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టి రాజు ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి నడిపింది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో। ఇంకొక 3వ ఇంపార్టెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు। అంతకుముందు వైద్యం చదవబడ్డ MBBS డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఇంజనీర్ అవ్వాలన్నా పేదవాళ్ళకి ఏ కులం అన్నామని పేదవాళ్ళకి కలే వాళ్ళు చేయలేరు, చదివించలేదు। అలాంటి సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ అని పెట్టి అన్నీ ఇంక్లూడింగ్ MBBSతో సహా, ఎక్కువ ఖర్చు అయ్యేది MBBSతో సహా వాళ్ళు చదివిన దానికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు। తద్వారా మన రాష్ట్రంలోని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు కొన్ని వేల మంది, ఇప్పుడైతే లక్షల మంది ఇంజనీర్లు అయ్యి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళంతా సంపాదించుకుంటా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చుట్టాలకు కానీ పంపించి ఇక్కడ మనది రాష్ట్రంలో ఇంతకుముందు ఎక్కువ భాగం పూరీలు ఉండేది, ఇప్పుడు ఊరిలోకి వెళ్తే పూరీలు కనబట్టమే కష్టంగా తయారైందంటే దానికి కారణం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అని చెప్పేసి మనం చేస్తున్నాం। ఈ 3 ఎక్కువ దూరం ఎక్కువ చెప్పాలని చెప్పొచ్చు, మీరు చెప్పినా మీరు ఎరగానే కట్ చేస్తారు। ఈ మూటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు మారినాయి, ప్రజల యొక్క జీవన స్టైల్ మారిందని చెప్పేసి మీకు అందరికీ మనం చేసుకుంటూ ఎక్కడున్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే,
ఎంతమంది డబ్బుల కోసం వచ్చారో గమనించారు. 5 సంవత్సరాలు పరిపాలించి అన్ని అప్రజాస్వామిక పాలన వల్ల నేను ఇప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే చెప్పేవాడిని, ఇప్పుడు చెబుతున్నా, ఆయన అప్రజాస్వామిక పాలన వల్ల చాలామంది IAS IPS ఆఫీసర్లు జైలుకి సస్పెండ్ అవటం, జైలుకి వెళ్తాం, ఎప్పుడు గజగజలాడిచ్చిన IPS ఆఫీసర్లు జైలుకి వెళ్తుంటే కొంతమందికి బాధ కలిగించినా తప్పదు. మరి ఇంకా కొంతమంది IAS ఆఫీసర్లు లైన్లో ఉండాలి. అందుకని చెప్పేసి అలాంటి ప్రజాస్వామిక పాలన చేసినటువంటి వైసీపీ వాళ్ళు ప్రజాస్వామిక పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన వారసులు కాదు, ఆస్తులకి మిగతా వాడికి ఓకే మేము కాదన్న, పరిపాలనలో కానీ పార్టీకి కానీ వారసులు కాదని మనం చేసుకుంటూ ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. ఒకసారి అటు చూశారు, ప్రాంతీయ పార్టీ చూశారు. ఇప్పుడు కూడా మన ప్రాంతంలో రైతులకి పంటకి గొప్పలు చెబుతున్నారు. 1780 ఉంది MSP ధాన్యం, ఇవాళ 1700 కంటే దాటి ఎవరు కొంటున్నారో ఆలోచించుకోండి. మొక్కజొన్న కొంద 23-2400, ఇప్పుడు ఎంత కొంటున్నారో ఆలోచించుకోండి. 150 కరెక్ట్ చెప్పైనా కానీ ఇంకా అదే కాదు, చాలా ఉండి ఇంకోటి మన రాష్ట్రం అంత విపరీతంగా లేదు. ఎవరి పేరు పెంచుకోవడం కోసం మనకి 50 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్లు అవసరంలా, ఆ ఉండదాన్ని అమరావతిని తొందరగా కంప్లీట్ చేసి వివాదాస్పదం కాకుండా అక్కడ రోడ్లు వేసి తొందరగా ప్లాట్ ఇచ్చేసి బిల్డింగ్ కట్టడం చాలు. 30-40 అవసరం. నేనేం ఇప్పుడు ఏమీ ఎవరికి సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి అనుకున్నా కానీ మోడీ గారి నాయకత్వం అనండి, ఇక్కడ టీడీపీ జనసేన అవనండి, ఇప్పుడు కూడా అనుకుని వాస్తవంగా ముందు కూడా కంప్లీట్ చేసి ఉండేదానికి వెళ్ళండి. ఓ పక్క భయం మీద ఎవరైనా ఇప్పుడు కూడా మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి భయం మీద ఓకే అని పొలాలు ఇచ్చి 10 ఏళ్ళు దాటింది, దానికి దిక్కు దివానం లేదు. అది కంప్లీట్ చేసి మనకు ఉన్నంతలో తింటాం, ఏమీ లేకపోతే అప్పు చేసి మాంసం తినాల్సిన పని లేదు, మామూలు కూరలో తింటాం. అట్లాగే ఉన్నంతలో బిల్డింగ్లు కట్టేసేయండి అక్కడ అమరావతిలో, రాజధాని అంశం క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు దురదృష్టవశాత్తు ఇంకొకరు వచ్చారంటే దీనికి మళ్ళీ సున్నం కొడతారా అమరావతి రాజధానికి అని చెప్పి మనం చేసుకుంటూ ప్రజలు గమనించండి. వాస్తవంగా ఎవరైతే మంచిగా పరిపాలిస్తారో ప్రజలకి చేరువలో ఉంటారో అన్నీ